వీఆర్ న్యూస్ కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గంలోని పొగాకు సాగు చేసిన రైతుల పక్షాన ఎంతవరకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని మాజీ శాసనసభ్యులు వైఎస్సార్ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. రైతు పండించిన పొగాకు పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతూ పొగాకు బోర్డు 27లోని కేంద్రం 2లో వేలం తీరును పరిశీలించారు. గత సీజన్లో అత్యధిక రేటు పలికిన పొగాకు పంట కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వలన కనీస మద్దతు ధర కూడా నేడు పలకటం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రైతులు అంటే చులకన భావం ఉందని అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం చేయకపోగా కనీస గిట్టుబాటు ధరను కూడా కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన పొగాకు రైతులను నిట్ట నిలువున ముంచేసే విధంగా కూటమి ప్రభుత్వ విధానాలు, చర్యలు ఉన్నాయని, అధిక పెట్టుబడులు, భారమైన కౌలు రేట్లు, బ్యారణి బాడుగలు రైతు నడ్డి విరుస్తున్నందున రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఆదుకునే చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదని, ఈ సీజన్లో పొగాకు పంట పరిమితిని పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది తప్ప సరైన వేలం ధరను రైతులకు కల్పించలేకపోతుంది అని ఆయన విమర్శించారు. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ సహకార సంస్థ కూడా వేలంపాటలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా ధరలు స్థిరీకరించాలని వేలం అధికారికి వినతి పత్రం ఇచ్చి కోరారు. వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బోర్డుకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మీట్ జరుగుతుందో ఆడికెళ్ళి మేము పాల్గొన్నాం. రైతులందరూ కూడా చాలా నిస్సహాయతగా, చాలా బాధతో కూడా మాకు కనిపించారు. మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి రేటు పలికింది. 36,000 దాకా మాకు టన్నుకు పలికింది. ఈరోజు మేము చూస్తే 25,000, 26,000, అది కూడా హైగ్రేడ్ పొగా కొంటున్నారు, నెంబర్ కొంటున్నారు, మాడు పచ్చ రిటర్న్ చేసేస్తున్నారు. పోయినసారి నెంబర్ కొన్నారు, మాడు కొన్నారు, పచ్చ కొన్నారు. ఇప్పుడు చూస్తే దారుణంగా అవన్నీ ఎన్ని కొట్టేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా మాకు నష్టపోతున్నాం. మాకు న్యాయం చేసే నాదులు లేడా అని చెప్పి కూడా రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో పొగాకేసే రైతే ఉండడు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరందరూ కూడా సిండికేట్ అయ్యి ఒకటిగా అయిపోయి రేట్లన్నీ కూడా తగ్గించేసేసి రైతులు పట్టుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే రైతులు లేకపోతే ఈ బోర్డు లేదు, పొగాకేసే నాదులే ఉండడు. మీరు కొన్నికి మీకు అవకాశమే ఉండదు. ఒక్కసారి ఆలోచన చేయండి. రైతుల పక్షాన నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాము. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, పోయినసారి రేటు దాకా మీరు తీసుకెళ్ళాలి. తీసుకుపోతే వాళ్ళు ఇబ్బందులు పడవుతారు. ముఖ్యంగా మానవత దుబ్బతంతో వైఎస్ ఆలోచించాలి. ఎందుకంటే పోయినసారి వేసిన పంట వేసినట్టుగా బతికి మంచిగా లాభాలు వచ్చినాయి, రేటు ఉంది కాబట్టి. ఈసారి వేసిన పంట వర్షాల వల్ల, సంక్రాంతికి ముందు వర్షాల వల్ల పంటంతా పోయింది. వేసిన పంట మళ్ళీ పోయిన పంటను పీకేసేసి మళ్ళీ కూడా 4 మూటలు కొనుక్కొచ్చి మళ్ళీ నాటి కూలి డబల్ అయిపోయి పోయినసారి ఇచ్చిన రేట్ల వల్ల పొగాకు బ్యాన్ని రైతులు కూడా ఆ బ్యాన్ని కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ నడిపించేశారు. కౌలు రూపంలో ఎక్కువ పోయింది. పంట పోవటం వల్ల డబల్ వేసాం, అక్కడ ఖర్చు పెరిగింది. దానికి మామూలు దానికన్నా కూడా 2 లక్షలు పెరిగినాయి, ఖర్చు పెరిగినాయి. రేటు చూస్తే 3 లక్షలు తగ్గిపోతుంది. యావరేజ్గా ఇదే రేటు కొనసాగితే ప్రతి రైతు బ్యార్నికి 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడైనా ఎవరైతే కొంటున్నారో యాజమాన్యం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద కళ్ళు తెరవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతులన్నా కూడా, పంట పండించే రైతులన్నా కూడా చులకన. వారు ఆ పాత పద్ధతిని మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఎంతో నమ్మకంతో మీ పార్టీకి ఓటేశారు. నువ్వు వస్తే ఇది చేస్తావు,
మేలు జరుగుతుందని చెప్పి ఎలక్షన్ల ముందు పథకాల రూపంలో కావచ్చు అన్ని విధాల రైతుల్ని, ఎస్సీలని, బీసీలని, మహిళల్ని, పేదలందరూ నేను ఆడుకుందా అని చెప్పేసి మోసపోతే మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యావు. అయిన తర్వాత చూస్తే ఇప్పుడు దేవుని దయ్యమో తెలియదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలు అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు. అన్ని పంటలు వేసినోడు కూడా పొగాకు రైతులే కాదు మిర్చి రైతులు కావచ్చు, కంది రైతులు కావచ్చు, పెసలు రకరకాల రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ వేళ విశేషం అట్లుంచారు. బహుశా మా వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మిర్చి రైతులను ఆదుకోవాలి, పొగాకు రైతులను ఆదుకోవాలి. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నింపేసేసి వ్యవస్థలు నింపి మంచి రేటు కొన్నారు. దానివల్ల ఎవరైతే వైఎస్ ఐటీసీ కావచ్చు ఇంకా